న్యూజిలాండ్లో నాకు ఒక గోల్డ్ వచ్చింది, తైవాన్లో 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ వచ్చింది సోలో డాన్స్, కపుల్ డాన్స్ అలా ఈవెంట్స్లో. అండ్ నేషనల్స్ మొత్తం ఓవరాల్ నా దగ్గర ఒక 50 మెడల్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ రోలర్ స్కేటింగ్ లో చాకచక్యంగా ప్రతిభను ప్రదర్శిస్తున్న ఈ చిన్నారి పేరు జెసీరాజ్. రోలర్ స్కేటింగ్ లో భారతదేశపు నెంబర్ 1 టాపర్. 2025 ప్రధాన బాల పురస్కార అవార్డు గ్రహీత కూడా. సురేష్ కుమార్ రాధల కుమార్తె జెసీరాజ్ 10వ తరగతి చదువుతోంది. చదువు, ఆటలు రెండింట్లోనూ ఈమె చిన్నప్పటి నుంచే ఆసక్తిని చూపించేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు జెస్సీని రోలర్ స్కేటింగ్ లో జాయిన్ చేశారు. మొదట విజయవాడలో ట్రైనింగ్ ఇప్పించిన సరైన సదుపాయాలు లేవని విశాఖకు తీసుకెళ్లారు. అక్కడ కోచ్ సింహాద్రి ఆధ్వర్యంలో ప్రావీణ్యం పొందింది. పట్టు వదలకుండా మెలకువలు నేర్చుకున్న జెసీరాజ్ రోలర్ స్కేటింగ్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. మొదటి నుంచి ఎక్కడ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్ జరిగినా పాల్గొనేది. అలా ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఈమె సొంతమైంది. ఎన్నో మెడల్స్ ను అందుకుంది. ఈ బాలిక ప్రస్తుతం ఏషియన్ ఛాంపియన్షిప్ సౌత్ కొరియాలో జూలైలో జరగబోయే రోలర్ స్కేటింగ్ కు ఎంపికైంది. దాంతో మరోసారి తెలుగు జాతి భారత సత్తాను చాటింది. రాష్ట్రపతి చేతుల మీదుగా బాల పురస్కార అవార్డును కూడా అందుకుంది. 10వ తరగతి చదువుకునే వయసులోనే ఇన్ని విజయాలు సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జెసీరాజ్ను అభినందించారు. మంత్రి నారా లోకేష్ పిలిపించి మరీ మాట్లాడి దేశానికి మరెన్నో పథకాలు తీసుకురావాలని కోరుకున్నారు. రోలర్ స్కేటింగ్ లో అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న ఈ అమ్మాయి ఇప్పటికే 3 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్, 1 రజితంతో పాటు నేషనల్స్ లో 6, స్టేట్ లెవెల్లో 10, డిస్ట్రిక్ట్ లెవెల్లో 15 పథకాలను సాధించింది. నాకు ఈ స్పోర్ట్స్ కేటగిరీలో బాల్ పురస్కార్ అవార్డు వచ్చింది. సో నాకు ఇంటర్నేషనల్ మెడల్స్, నేషనల్ మెడల్స్ అవన్నీ చూసి దానివల్ల వచ్చింది అది. సో చాలా హ్యాపీ బాల్ పురస్కార్ వచ్చినందుకు. 2025 బాల్ పురస్కార్ అవార్డీ నేను ఆంధ్ర, తెలంగాణ నుంచి నాకు ఒక్కదానికే వచ్చింది. సో ఓవరాల్ 17 మెంబర్స్కి వచ్చింది ఇది. అందులో నేను ఒకదాన్ని ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు ఇవన్నీ తీసుకెళ్ళడం, ప్రాక్టీస్ తీసుకెళ్ళడం, నేను క్లాసెస్ కొన్ని మిస్ అవుతూ ఉంటాను స్కూల్వి, అవి ఇంట్లో కూడా కొంచెం పికప్ చేసి క్లాసెస్ చెప్తూ ఉంటారు మమ్మీ అప్పుడప్పుడు. సో అలా స్టడీస్ కూడా హెల్ప్ చేస్తారు. 2 బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చేస్తుంది వాళ్ళే. తమ కూతురు టాలెంట్, ఆమె సాధిస్తున్న విజయాలను చూసి జెస్సీ తల్లిదండ్రులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నా ఆర్థిక స్తోమత ఇబ్బందిగా మారుతోందని జెస్సీ తండ్రి సురేష్ కుమార్ అంటున్నారు. ఇయర్లీ మాకు 15 to 20 lakhs అవుతూ ఉంటుందండి. ఈవెన్ ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళాలి అని అంటే 4 to 5 lakhs అవుతూ ఉంటుంది. ఈ కోచింగ్ ట్రావెలింగ్ పర్పస్గా కానీ, అకామిడేషన్గా కానీ, లేదా కోచెస్ ఫీజెస్ కానీ ఇవన్నీ కలిపి ఇయర్లీ చూసుకుంటే ఇప్పుడు వరకు గవర్నమెంట్ నుంచి అయితే సపోర్టు ఏం లేదండి. గవర్నమెంట్ నుంచి ఇంకా ఏదైనా సపోర్ట్ వస్తే మేము ఫర్దర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కోచింగ్ ఇప్పించుకోవడానికి కానీ, ఇంకా డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందనే ఆలోచన కూడా ఉంటుంది. బాల పురస్కారం వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైనా సహకరిస్తే బాగుండేది అనిపించింది మాకు పర్సనల్గా. బట్ అటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మరింతమంది కూడా తోడ్పాటు అందించినట్టు ఉంటుంది, వాళ్ళకి సహకారం లాగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది నా పర్సనల్. సో ఇదేంటంటే మనకి ఏపీ, తెలంగాణలో మన పాప ఒక్కదానికే వచ్చిందండి బాల పురస్కార్ అవార్డు అనేది. అది మన మంగళగిరి పాపగా మాకు ఎంతో గర్వంగా కూడా ఉంది. బట్ దానితో పాటు ఈ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా సహకారం అందిస్తే వాళ్ళకి మరింతగా ఉండి ఇంకా వరల్డ్ లెవెల్లో కూడా ఇంకా కొన్ని అచీవ్మెంట్స్ రావడానికి వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్గా తయారవుతుంది. ఈవెన్ పేరెంట్గా మాకు కూడా బాగుంటుంది అనేది మా ఆలోచన. చిన్న వయసులోనే స్కేటింగ్లో ఆరితేరి మెడల్స్ సాధించడంపై జెస్సీ సంతోషం వ్యక్తం చేస్తోంది. పథకాలు సాధిస్తోన్న తమ కూతురికి ఆర్థికంగా సపోర్ట్ ఉంటే మరిన్ని విజయాలకు చేరువయ్యేందుకు ఈజీగా ఉంటుందని చెబుతున్నారు. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఓన్లీ. పిల్లలు ఏంటంటే వాట్ ఎవర్ అండ్ బేసింగ్ ఆన్ తనకి స్పెషల్గా ఇట్స్ ఎ బ్లెస్డ్ అనుకోవచ్చు. తను నేర్చుకుంటున్న దాంట్లో తను అంటే మంచి ఎన్వైర్న్మెంట్ కూడా దొరికింది, కోచింగ్ ఎన్వైర్న్మెంట్. మన దూరంలో అయినా సరే మంచి ఎన్వైర్న్మెంట్, కొంచెం కోచ్ దొరికారు, తను బాగా నేర్చుకుంటుంది. ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ మంగళగిరిలో ఉండటం వల్ల లోకేష్ సార్ ఈజ్ సపోర్టింగ్ అ లాట్.
ఇట్స్ నాట్ మీన్స్ లైక్ తనని పిలిచి ఎప్పుడు అంటే అప్రిసియేషన్ ఇస్ ద మెయిన్ ఉంటుందండి, విచ్ హీఈస్ గివింగ్ ఆల్వేస్. పిలిచి తన్ని చెల్లి నువ్వు బెటర్గా చేసావు, ఇంకా బాగా చేయాలి, ఇంకా నీకేమన్నా కావాలా, హీ యూస్ టు ఆస్క్ లైక్ దట్. ఏ అచీవ్మెంట్ వచ్చినా తను పిలిపించి మాట్లాడి అప్రిషియేట్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ అ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ హర్. తను అందరికీ స్కూల్లో చెప్పుకుంటూ ఉంటుంది. ఈజ్ లైక్ తన ఎంకరేజింగ్ కోసం ఏదున్నా సరే పిల్లలకి ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఎ చాక్లెట్ ఫర్ దెమ్ ఆల్సో ఇట్ గివ్స్ అన్ ఎనర్జీ బూస్టింగ్ లాగా ఉంటుంది అది. సో ఫర్దర్గా ఈ స్పోర్ట్ తనని ఇంకా డెవలప్ చేసుకోవడానికి మేము ఫర్దర్గా అంటే ఏంటంటే ఫినాన్షియల్లీ యాజ్ అ పేరెంట్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ అనేది కొంత చేయగలం సార్. బియాండ్ లెవెల్ కొంచెం డెఫినెట్గా సపోర్ట్ ఈజ్ నీడెడ్. సో కొంచెం సపోర్ట్ అన్ని ఈదర్ ఒక ఏ వేలో అనేది నేను పర్టికులర్గా అనలేదు, కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ ఎ సపోర్ట్ ఫినాన్షియల్లీ ఆల్సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండి తనకి. మరి ఎంత గొప్ప ప్రతిభ ఉన్న జెస్సీ మరిన్ని విజయాలు సాధించాలని, వారు కోరుకుంటున్నట్లుగా ఆర్థికంగా సపోర్ట్ కూడా అందాలని కోరుకుందాం.